గాన గంధర్వుడు శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం 80వ జయంతి సందర్భంగా బాలు కళా సమితి ఆధ్వర్యంలో స్థానిక సివిఎన్ రీడింగ్ రూమ్లో బాలు పాటలతో నిర్వహించిన సినీ సంగీత విభావరి వీణుల విందు చేసింది. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్రపటానికి ఏపీ మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచెల్ల సత్య, సివిఎన్ క్లబ్ సెక్రటరీ కోడూరి రాధాకృష్ణ, గాయని గాయకులు, కళాకారులు పుష్పాంజలి ఘటించారు. సర్వదా అంటూ ఆ గణనాథుని ప్రార్థిస్తూ మనం ఈ కార్యక్రమాన్ని రత్న దీపిక తుంబినది బాలు గారి యొక్క పాటలు తెలుగు భాష ఉన్నంతకాలం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాటలు చిరస్థాయిగా ఉంటాయని, అంతటి గొప్ప గాయకుడు, వినయ సంపన్నుడు తెలుగువాడిగా పుట్టడం మన అదృష్టమని దామచెల్ల సత్య కొనియాడారు. బాలు తన సినీ ప్రయాణంలో 16 భాషల్లో 40,000కు పైగా పాటలు పాడి పద్మ విభూషణ్ లాంటి అత్యుత్తమ పురస్కారాన్ని అందుకోవడమే కాకుండా 8 జాతీయ అవార్డులను అందుకున్నారని బాలు కళా సమితి అధ్యక్షులు పోలవరపు అజయ్ బాబు అన్నారు. సినిమా పాటకు కావ్య గౌరవాన్ని తెచ్చిపెట్టిన మహనీయుల్లో పద్మవిభూషణ్ బాలు ఒకరని ప్రకాశం జిల్లా రచయితల సంఘం అధ్యక్షులు పొన్నూరు వెంకట శ్రీనివాసులు అన్నారు. గాయని గాయకులు రసూల్, వీణా, మనోహర్, పూర్ణిమ అలరించిన గీతాలు ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేశాయి. కీబోర్డుతో నరసింహ, ఫ్లూట్తో కోటి, తబలా, డోలక్తో శివ, రిథమ్ ప్యాడ్తో సాగర్, రిథమ్స్తో గుర్రం కృష్ణ వాయిద్య సహకారం అందించారు. పెద్ద సంఖ్యలో ప్రేక్షకులు పాల్గొని చక్కటి సంగీత విభాగం ఏర్పాటు చేసిన నిర్వాహకులను అభినందించారు. సంగీత ప్రపంచానికే ఒక గొప్ప రోజు. ఎందుకంటే భారతదేశం చలనచిత్రంలో అటు సంగీతంలో ఎప్పుడు గుర్తుండిపోయే వ్యక్తి మన ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు. అలాంటి గొప్ప వ్యక్తి జయంతి వేడుకలు ఈరోజు మన ఒంగోలులో మన పోలవరపు అజయ్ బాబు గారు ఇంత ఘనంగా నిర్వహించినందుకు ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారి అభిమానులు, ముఖ్యంగా ఈ సంగీతాన్ని ఇంతగా ప్రేమించే మీ అందరికి కూడా మనస్ఫూర్తిగా నా నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నా. ఈరోజు బాలసుబ్రహ్మణ్యం గారు 80వ జయంతి సందర్భంగా ఇంత మన ఒంగోలులో ఒక మంచి కార్యక్రమం చేసుకోవటం, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారి గురించి చెప్పే అంత వయసు నాది కాదు, అంత అర్హత కూడా నాకు లేదు. ఈరోజు భారతదేశ చలనచిత్ర రంగంలో సుమారుగా 40,000 పైచిలుకు పాటలు పడిన ఏకైక వ్యక్తి మన ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు. అలాంటి గొప్ప వ్యక్తి చివరి వరకు కూడా తన నమ్ముకున్న ఈ యొక్క స్వరాన్ని ఈ ప్రపంచానికి వినిపించాలని ఎక్కడ అలుపు లేకుండా తను చనిపోయే ముందు వరకు కూడా ఈ యొక్క తన ఎంచుకున్న రంగంలో రాణించాడు. భారతదేశం కూడా అతనికి తన కష్టానికి గుర్తించి అటు పద్మశ్రీ కానీ పద్మవిభూషణ్ కూడా ఇవ్వటం అనేది ఆయన చేసుకున్న అదృష్టం. కూడా ఆయన కష్టానికి ఒక మంచి గుర్తింపు వచ్చిందని కూడా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం. ఒక జనరేషన్ కాదు, తరతరాలకు సంగీతం ఉన్నంత వరకు ఇన్స్పిరేషన్ ఇచ్చే వ్యక్తి ఎస్పీ బాలు గారని మరొక్కసారి తెలియజేసుకుంటూ, నాకెందుకు చిన్నప్పటి నుంచి ఆయన పాటలు అంటే నాకు ఒక హుషారు, నాకు ఒక ఫీల్గా ఉండేది. చిన్నప్పటి నుంచి నా 5వ తరగతి ఆ ప్రాంతం నుంచి త్యాగరాజ స్వామి వారు తన ఆరాధ్య దైవం శ్రీరామచంద్రుణ్ణి కోరుకుంటూ ఒక కీర్తన ఉంటుంది, మీ అందరూ కూడా వినే ఉంటారు. బంటు రీతి కొలువు ఇయవయ్య రామా, బంటు రీతి కొలువు ఇయవయ్య రామా. అలానే బంటు రీతి కొలువీమని బాలు గారిని, మరో జన్మలైన బాలు గారిని కోరుకుంటూ
ఈ కార్యక్రమంలో ముందుగా రసూల్ గారు పాడుతా తీగ ఫేమ్ సెషన్లో అద్భుతంగా బాలుగారు ఎదురుగా కూర్చొని బాలుగారు ప్రతి గాయకుల కోరిక బాలుగారు ఎదురుగా అద్భుతమైన పెర్ఫార్మెన్స్ చేసి బాలుగారు ఆశించిన విధంగా పాటకు పట్టం కట్టాలన్న ఆలోచనతో ఈ కొద్ది ఉడతాభక్తిగా ఈ సేవ ఆయన చేసుకుంటూ దొరకనా ఇటువంటి సేవ అనే శీర్షికన ఈ కార్యక్రమం పెట్టుకున్నాం. మీ అందరూ కూడా ప్రేమపూర్వకంగా ఆదరించాలని కోరుకుంటూ దొరకునా ఇటువంటి సేవా, దొరకునా ఇటువంటి సేవా, నీ పదరాజీవముల చేరు నిర్వాణ సోపానమధిరోహణము చేయుత్రోవ, దొరకునా ఇటువంటి సేవా, నీ పదరాజీవముల చేరు నిర్వాణ సోపానమధిరోహణము చేయుత్రోవ, దొరకునా ఇటువంటి సేవా. రాగాలనంతాలు నీవే రూపాలు భవరోగతిమిరాల భోగాక్షు దీపాలు, రాగాలనంతాలు నీవే రూపాలు భవరోగతిమిరాల భోగాక్షు దీపాలు, నాదాత కొడవై నాలోన చెరిగే నా ప్రాణ దీపమై నాలోన వెలిగే, ఆ మనసు